ఒక మనిషి తన జీవితంలో అత్యున్నత శిఖరంలో ఉన్నాడని అనుకుందాం. అంటే ఊహ కందని అదృష్టం, ఒక గొప్ప కీర్తి, రేపు ఉదయానికి ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తి కాబోతున్నాడు అని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అవును, పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా మానసికంగా దానికి పూర్తిగా సన్నద్ధమయ్యాడు కదా. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే పరిస్థితులు తలకిందులయ్యాయి. ఒక పెద్ద కుదుపులాగా. అదే కదా, మరుసటి క్షణమే అతను అట్టడుగు స్థాయికి పడిపోయాడు. ఆ రాజాధికారం పోవడమే కాకుండా కట్టుబట్టలతో 14 ఏళ్లు అడవుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. అవును, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక సాధారణ మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పండి. అంటే తన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు ఆ తీవ్రమైన ఒత్తిడికి ఖచ్చితంగా కుప్పకూలిపోతాడు కదా. ఖచ్చితంగా అండి. సైకలాజికల్ గా చూస్తే కదా అది ఒక అతిపెద్ద మానసిక భూకంపం లాంటిది అని చెప్పాలి. రైట్. అంటే ఒక మనిషి తన ఐడెంటిటీని అలాగే తన భవిష్యత్తును ఒక విధంగా ఊహించుకున్నప్పుడు అది ఒక్క క్షణంలో నాశనమైతే దాన్ని కాగ్నిటివ్ షాక్ అంటారు. కాగ్నిటివ్ షాక్. అవును, ఇలాంటి సమయాల్లో మనుషులు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోవడం లేదా తమకు అన్యాయం చేసిన వారిపై విపరీతమైన కోపంతో రగిలిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఆకస్మికంగా ఎదురయ్యే నష్టాన్ని అంగీకరించే యంత్రాంగం సాధారణ మెదడుకు ఉండదు. కానీ ఇక్కడే చరిత్రలోనే కనీవిని ఎరగని ఒక అద్భుతం జరిగింది కదా. మరుసటి రోజు ఉదయం పట్టాభిషేకం అనగా ఆ వార్త విన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, మరుసటి క్షణమే 14 ఏళ్లు వనవాసం అని తెలిసినప్పుడు కూడా అంతే నిబ్బరంగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం ఇది. అవును, శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు అత్యద్భుతంగా రచించిన శ్రీరాముని అజేయమైన మైండ్ పవర్, మన జీవితాలను మార్చే 51 మనస్తత్వ రహస్యాలు అనే మూలగ్రంథం ఆధారంగా ఈనాటి మన విశ్లేషణ సాగబోతుంది. రాజేంద్ర శర్మ గారి పుస్తకం నిజంగా ఒక సైకలాజికల్ ట్రెజర్ అని చెప్పాలి. నిజమే. అంటే ఇది కేవలం ఒక పౌరాణిక గాథను చదవడం కాదు కదా, వాల్మీకి రామాయణం ఆధారంగా సనాతన ధర్మంలో దాగి ఉన్న సైకలాజికల్ మాస్టర్ క్లాస్ని, అలాగే శ్రీరాముని స్థితప్రజ్ఞతను మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. అవును, రాజేంద్ర శర్మ గారి విశ్లేషణ చాలా లోతైనది. ఎందుకంటే ఒక వ్యక్తి అసలైన క్యారెక్టర్, అతని మానసిక దృఢత్వం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బయటపడవు కదా. కరెక్ట్. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా బాగుంటారు. అదే, అన్నీ ప్రతికూలంగా మారినప్పుడే కదా అసలు పరీక్ష ఎదురవుతుంది. చూడండి, సనాతన ధర్మం గొప్పదనం ఏమిటంటే అది కేవలం ఆదర్శాలను చెప్పి వదిలేయదు. ఆ ఆదర్శాలను ఆచరణలో ఎలా పెట్టాలో రాముని వ్యక్తిత్వం ద్వారా ఒక సైకలాజికల్ మాన్యువల్ లాగా మనకు అందిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే నాకు ఒక ఆసక్తికరమైన సంఘటన గుర్తొస్తుంది. వనవాస ఘట్టం గురించి గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు కదా. రాముడు అడవులకు వెళ్తూ తన సంపదనంతా పేదలకు దానం చేస్తున్న సమయం అది. అవును, ఆ ఘట్టం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆయన జీవితంలో బహుశా అదే అత్యంత విచారకరమైన, అలాగే ఒత్తిడితో కూడిన రోజు అని చెప్పొచ్చు. అప్పుడు త్రిజటుడు అనే ఒక నిరుపేద వృద్ధుడు అక్కడికి వస్తాడు. సాధారణంగా అలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరైనా విసుక్కుంటారు కదా. సరిగ్గా చెప్పారు. తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే మనం ఎలా స్పందిస్తాం? నా బతుకే నాశనం అయిపోతుంటే ఇప్పుడు నీకోసం చూసే ఓపిక నాకెక్కడుంది అని కసురుకుంటాం కదా. అవును, వెంటనే కోపం వచ్చేస్తుంది. కానీ రాముడు ఏమాత్రం విసుక్కోలేదు. పైగా ఆ త్రిజటునితో ఎంతో ఆత్మీయంగా, చాలా చమత్కారంగా మాట్లాడాడు. స్వామి, ఈ కర్రను మీ శక్తి కొద్దీ విసరండి, అది ఎంత దూరం పడితే అంతవరకు నావులన్నీ మీవే అని పరిహసించి ఆ వృద్ధుణ్ణి ఆనందపరిచాడు. వావ్! ఇక్కడ అసలైన విశ్లేషణాత్మకమైన విషయం ఏమిటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఖచ్చితంగా. అంతటి విపత్కర పరిస్థితిలో సర్వస్వం వదిలేసి అడవులకు వెళుతున్నప్పుడు కూడా ఒక మనిషి జోక్ చేయగలగడం అనేది మామూలు విషయం కాదు కదా. సైకాలజీ ప్రకారం హాస్యం పండించాలంటే మెదడు చాలా రిలాక్స్డ్గా ఉండాలి. అవును, మెదడు ప్రశాంతంగా ఉంటేనే అది సాధ్యం. మరి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి అసలు నవ్వు ఎలా వస్తుంది? ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందంటారు? ఇక్కడే మనం రాముని మైండ్ పవర్ని అర్థం చేసుకోవాలి. ఆ హాస్యం వెనుక ఉన్నది కేవలం ఒక జోక్ కాదు, అది అపారమైన మానసిక స్థిరత్వం మరియు డిటాచ్మెంట్ అంటే పరిస్థితుల నుండి తనను తాను వేరు చేసి చూసుకోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. పరిస్థితుల నుండి తనను తాను వేరు చేసి చూసుకోగలగడం వల్లే తనను అడవులకు పంపిన కైకేయి పట్ల కూడా ఆయన ఏమాత్రం ద్వేషం పెంచుకోలేదు. అంతకుముందు ఆమెపై ఎంతటి భక్తి ఉందో అడవులకు వెళ్లేటప్పుడు కూడా అంతే గౌరవంతో ఆమెకు నమస్కరించాడు. అమేజింగ్. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ కు బానిస కానప్పుడే ఇలాంటి స్పందన సాధ్యమవుతుంది. అవును, ఆ సీతమ్మ వారి మానచీరల ఘట్టం కూడా చూస్తే కదా ఇది మరింత స్పష్టమవుతుంది. ఒక రాజకుమారి అయిన సీతమ్మకు నారచీరలు కట్టుకోవడం తెలియక సభలో ఇబ్బంది పడుతుంటే స్వయంగా రాముడే వెళ్లి ఏమాత్రం సంకోచం లేకుండా ఆమెకు ఆ చీరలు కడతాడు. అవును, ఆ సభలో అందరూ మహారాజులు, గొప్ప పండితులు ఉన్నారు కదా. తాను ఒక సార్వభౌముడి కుమారుడు, రేపు మహారాజు కావాల్సినవాడు. అవును, చాలా గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అహంకారాన్ని పక్కన పెట్టి ఎంతో అనురాగంతో తన భార్యకు సహాయం చేశాడు. అంటే పరిస్థితులు తనను ఎంత కిందికి లాగినా తన అంతర్గత గౌరవాన్ని, బాధ్యతను ఆయన ఎన్నడూ వదులుకోలేదనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇది వింటుంటే నాకొక ఆధునిక పోలిక గుర్తొస్తోంది. అంటే ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓను అకస్మాత్తుగా పదవి నుంచి పీకేసి అందరి ముందు ఫ్లోర్ తొడవమని చెబితే ఏమాత్రం కోపం లేదా అవమానం ఫీల్ అవ్వకుండా చిరునవ్వుతో ఆ పని చేయడమే కాకుండా పక్కన ఇబ్బంది పడుతున్న కోవర్కర్కి కూడా సహాయం చేసినట్లుంది.
చాలా మంచి పోలిక చెప్పారు. కానీ వినడానికి చాలా బాగుంది, కానీ నాకొక బలమైన సందేహం వస్తోంది ఇక్కడ. అసలు ఒక మనిషికి కోపం, ద్వేషం, నిరాశ రాకుండా ఉండటం ప్రాక్టికల్గా సాధ్యమేనా? సాధ్యమేనా అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా. కోపాన్ని లోపల అణిచిపెట్టుకుంటే అది ఎప్పటికైనా అగ్నిపర్వతంలా పేలుతుంది కదా. ఈ ఎమోషనల్ స్టెబిలిటీ ఎలా సాధ్యమైంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే సనాతన ధర్మం గొప్పదనం దాగి ఉంది. ఏంటంటే కోపాన్ని అణిచిపెట్టుకోవడం వేరు, అసలు కోపం తను నియంత్రించకుండా తాను కోపాన్ని నియంత్రించడం వేరు. ఓ రెగ్యులేషన్ అన్నమాట. అవును. వాల్మీకి మహర్షి ఉపయోగించిన సంస్కృత పదాలను మనం చాలా జాగ్రత్తగా వాటి అంతరార్థంతో సహా శుద్ధంగా గమనించాలి. రాముని గురించి చెబుతూ వాల్మీకి మహర్షి స చ నిత్యం ప్రశాంతాత్మ అంటారు. సచ నిత్యం ప్రశాంతాత్మ. అవును. అంటే ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ అలజడి లేని ప్రశాంత చిత్తం. అలాగే అమోఘ క్రోధహర్షశ్చ. అమోఘ క్రోధహర్షశ్చ అంటే ఆయనకు కోపమే రాదా అసలు? అలా కాదు, ఆయన కోపానికి సంతోషానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. అవి ఎన్నడూ వృధా కావు అని అర్థం. ఓకే. అంటే భావోద్వేగాలు ఆయనను నడపవు, ఆయనే ఆ భావోద్వేగాలను ఒక సాధనంగా వాడుకుంటాడు. ఇది కంప్లీట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. వావ్. దీనికి మూలం మరొక అద్భుతమైన సూత్రంలో ఉంది. నా చ వీర్యేణ విస్మితః. అంటే తన అపారమైన శక్తి సామర్థ్యాలను చూసి తానెప్పుడు గర్వపడడు అని. ఒక్క నిమిషం ఈ పాయింట్ని కొంచెం విశ్లేషిద్దాం. నాచా వీర్యేణ విస్మితః అంటే తన బలాన్ని చూసి గర్వపడకపోవడం. అవును. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి దగ్గర ఫుల్లీ లోడెడ్ గన్ ఉంది, దాని ట్రిగ్గర్ నొక్కి ఎవరినైనా నాశనం చేసే శక్తి అతనికి ఉంది. కానీ ఆ గన్కు సేఫ్టీ లాక్ వేసి అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే విచక్షణతో వాడటం లాంటిది కదా. ఖచ్చితంగా అంతే. నేనే ఇంతటి వాడిని అనే అహంకారం లేకపోవడం వల్లే కైకేయి పట్ల ద్వేషం రాలేదు కదా. అద్భుతమైన పోలిక చెప్పారు. అందుకే ఆయన్ని జితేంద్రియః అన్నారు. అంటే తన ఆవేశాన్ని, ఇంద్రియాలను జయించిన మనసు అది. ఇంద్రియాలు చెప్పినట్లు మనసు వినడం కాదు, మనసు చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి. అప్పుడే మనిషి పరిస్థితులకు బానిసకాడు. సో ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది గాలిలోంచి రాదు. దీనికి చాలా బలమైన కాగ్నిటివ్ బ్యాండ్విడ్త్ కావాలి. అవును, బుద్ధిబలం చాలా అవసరం. అంటే మెదడులో ఆలోచనలు చాలా స్పష్టంగా, విచక్షణతో కూడుకుని ఉండాలి కదా. రాజేంద్ర శర్మ గారి గ్రంథంలో ఈ కాగ్నిటివ్ మాస్టరీ అంటే ఈ మేధోపరమైన నియంత్రణ గురించి ఏం చెప్పారు? అవును, భావోద్వేగాలను నియంత్రించడం అనేది అత్యున్నతమైన బుద్ధికి సంబంధించిన విషయం. రాజేంద్ర శర్మ గారు తమ విశ్లేషణలో రామస్య విదితాత్మనః అనే సూత్రాన్ని ప్రస్తావించారు. రామస్య విదితాత్మనః. విదితాత్మనః అంటే తన బలాలు, తన బలహీనతలు, తన లక్ష్యం పట్ల పూర్తి ఎరుక, అంటే సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటం. ఓ, సెల్ఫ్ అవేర్నెస్. అవును. తనకు తాను ఏంటో పూర్తిగా స్పష్టంగా తెలిసిన వ్యక్తిని బయట వాళ్లు విమర్శించినా, అవమానించినా అది ఏమాత్రం ప్రభావితం చేయలేవు. ఎందుకంటే వాళ్ల సర్టిఫికెట్ మీద అతని వ్యక్తిత్వం ఆధారపడి లేదు కదా. నిజమే. అంటే తన గురించి తాను తెలుసుకోవడమే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఖచ్చితమైన అంచనా ఉండాలి కదా. చుట్టూ ఉన్న మనుషులను ఎలా చదవాలో కూడా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా. దానికి సంబంధించిన లక్షణమే లోకే పురుషసారజ్ఞః. లోకే పురుషసారజ్ఞః. అవును. అంటే ఈ లోకంలో వ్యక్తుల అసలు స్వభావాన్ని, వారి సామర్థ్యాన్ని ఇట్టే గుర్తించగల అద్భుతమైన శక్తి. ఒక మనిషి బయటకు ఎలా కనిపిస్తున్నాడు అన్నది కాదు, అతని లోపలి ఉద్దేశ్యమేమిటి అనేది రాముడు పసిగట్టగలడు. అంటే ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకు భరతుడు సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు దూరం నుంచే ఆ దుమ్ము చూసి లక్ష్మణుడు ఆవేశపడతాడు కదా. భరతుడు మనల్ని చంపడానికి దురుద్దేశంతో వస్తున్నాడు, యుద్ధానికి సిద్ధపడదాం అంటాడు. అవును, లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. కానీ రాముడు మాత్రం ఏమాత్రం తొనకడు. భరతుని స్వభావాన్ని ఆయన స్పష్టంగా గుర్తించాడు కాబట్టే ఆ లక్ష్మణుణ్ణి శాంతపరుస్తాడు. ఇతరులు రెచ్చగొట్టినా, పరిస్థితులు భయపెట్టినా తప్పుదోవ పట్టకపోవడం అనేది ఈ పురుష సారజ్ఞత వల్లే సాధ్యం. ఇక్కడ నేనొక విషయం అడగాలి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, బాగా తెలివైనవారు, విపరీతమైన లాజికల్ థింకింగ్ ఉన్నవారు, ప్రతిదాన్ని విశ్లేషించే మేధావులు కాస్త కఠినంగా ఎమోషన్స్ లేకుండా ఉంటారు. అవును, ప్రాక్టికల్గా ఉంటారు అంటారు. వాళ్ళకు ప్రతిదీ ఒక లాజికల్ పజిల్ లాగే కనిపిస్తుంది కదా. మరి రాముడులో ఇంతటి మేధస్సు, విశ్లేషణాత్మక శక్తి ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఒక రోబోట్లాగా కఠినంగా మారిపోలేదు? ఇది చాలా లోతైన ప్రశ్న. సాధారణ మేధావులకు రాముని లాంటి స్థిత ప్రజ్ఞులకు ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఇక్కడే తెలుస్తుంది. రాముడు తన మేధస్సును ఇతరులను తక్కువ చేయడానికి వాడలేదు, నిరంతరం తన స్వీయ అభివృద్ధి కోసం ఉపయోగించాడు. ఓ, సెల్ఫ్ మాస్టరీ కోసం. అవును. ఆయనలో స్వదోషవిత్ అనే గొప్ప లక్షణం ఉండేది. అంటే తన లోపాలను తాను వెతుక్కుని సరిదిద్దుకునేవాడు. ఎంతటి వారైనా తమ తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు కదా. అస్సలు ఇష్టపడరు. కాని రాముడు అలా కాదు. అలాగే పరదోషవిత్ అంటే ఇతరుల తప్పుల నుండి తాను పాఠాలు నేర్చుకునేవాడు. అంటే ఎదుటివారు చేసే తప్పులను చూసి విమర్శించడం కాదు, ఆ తప్పు మన దాకా వచ్చి మనం నష్టపోయే వరకు ఆగకుండా ముందే దాన్ని ఒక లెసన్ లాగా తీసుకోవడం అన్నమాట. ఇది నిజంగా అద్భుతమైన కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ కదా. అంతేకాదు, ఆయనలో నిరంతరం నేర్చుకునే తత్వం ఉండేది. అస్త్రయోగ్యాంతరేష్వపి అని వాల్మీకి మహర్షి రాశారు. అస్త్రయోగ్యాంతరేష్వపి అంటే ఏంటి? అంటే విలువిద్య లాంటి అత్యంత కఠినమైన సాధనల మధ్య దొరికే చిన్న విశ్రాంతి సమయంలో కూడా ఆయన ఊరికే కూర్చోకుండా జ్ఞానాన్ని సేకరించేవాడు. గ్రేట్.
అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించే వినయం ఆయనలో మెండుగా ఉండేది. ఈ నిరంతర జ్ఞానార్జన, ఈ వినయం ఆయనను కఠినమైన మేధావిగా కాకుండా అత్యున్నతమైన కరుణామయుడుగా మార్చాయి. అంటే రాముని అపారమైన మేధస్సు ఆయనలో అహంకారాన్ని పెంచలేదు, దానికి బదులుగా అపారమైన కరుణను, విశాల హృదయాన్ని పెంచిందనమాట. ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన అంశంలోకి వెళ్ళాలి. తప్పకుండా. ఈ మేధస్సు, ఈ కరుణ ఆయన కమ్యూనికేషన్లో, అంటే ఆయన మాట్లాడే తీరులో ఎలా ప్రతిఫలించేవి? ఎందుకంటే ఒక నాయకుడి మాట తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది కదా. అవును, రాముని మాట తీరు ఎప్పటికీ అందరికీ ప్రేరణ కలిగించేలా, నేర్చుకునేలా ఉంటుంది. వాల్మీకి ఆయన్ని వర్ణించిన ఒక అద్భుతమైన పదం స్మితపూర్వాభిభాషి. స్మితాపూర్వాభిభాషి వినడానికే చాలా ప్రశాంతంగా ఉంది. దీని అర్థమేమిటి? స్మిత అంటే చిరునవ్వు, పూర్వ అంటే ముందుగా, అభిభాషి అంటే మాట్లాడేవాడు. అంటే ఎవరైనా తన దగ్గరకొచ్చినప్పుడు వాళ్లు పలకరించేదాకా ఆగి గంభీరంగా ఉండటం కాదు, తనంతట తానే ముందుగా చిరునవ్వుతో పలకరించడం. వావ్, ఒక్క నిమిషం, ఇది సైకలాజికల్ గా చూస్తే ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ హ్యాక్ కదా. అవును, ఖచ్చితంగా. సాధారణంగా మనం కొత్త వారిని లేదా పై అధికారుల్ని కలిసినప్పుడు మన మెదడులోని అమిగ్డాలా ఒక రకమైన డిఫెన్సివ్ మోడ్లో ఉంటుంది. భయం లేదా టెన్షన్ ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తి నవ్వుతూ ముందుగా పలకరిస్తే ఆ క్షణంలో మన భయాలన్నీ పటాపంచలైపోయి మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. కరెక్ట్గా చెప్పారు. అంటే రాముడు కేవలం నవ్వటం లేదు, తన చిరునవ్వుతో ఎదుటి వారి మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నాడనమాట. ఖచ్చితంగా విశ్లేషించారు. అదే రాముని గొప్పదనం. మనం ఇందాక చెప్పుకున్న ఆ త్రిజటుని వృత్తాంతం దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కదా. అవును. అలాగే కమ్యూనికేషన్లో ఆయన ఇంకో రూల్ పాటించేవాడు, సత్యవాగు రుజుహా. ఎప్పుడూ సత్యమే మాట్లాడటం, అది కూడా నిష్కపటంగా, సూటిగా చెప్పడం. ఆయన మాటలో ఎలాంటి వంకరతనం, దాపరికాలు ఉండవు. అందుకే ఆయన మాట వింటే ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. నిజమే, కమ్యూనికేషన్ అంటే కేవలం బాగా మాట్లాడటం కాదు, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం కూడా కదా. ఆ విషయంలో ఆయన విధానం ఎలా ఉండేది అంటారు? ఆయన మనస్తత్వంలో అత్యంత ఉదాత్తమైన 2 లక్షణాలున్నాయి. ఒకటి స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ. ఇది కొంచెం పెద్దగా ఉంది. అంటే ఎవరైనా తనకు 100 అపకారాలు చేసినా తన ఆత్మనిగ్రహం చేత వాటిని వెంటనే మర్చిపోయే క్షమాగుణమైంది. కాని ఎవరైనా ఒక్క చిన్న మేలు చేస్తే మాత్రం దానికి జీవితకాలం కృతజ్ఞతతో ఉండే గుణం ఆయనది. ఇక వీటన్నింటికీ మకుటాయమానం లాంటి లక్షణం బహిశ్చర ఇవ ప్రాణః. బహిశ్చర ఇవ ప్రాణః, ఇది చాలా డీప్గా అనిపిస్తుంది. దీని అర్థమేంటి? అంటే ప్రజల ప్రాణాలు తన దేహం బయట తిరుగుతున్న తన స్వంత ప్రాణాలే అన్నంతగా ప్రజలతో మమేకమవ్వడం. ఆ పక్కవాడికి దెబ్బ తగిలితే తనకే నొప్పి వచ్చినట్లు ఫీల్ అవ్వడం. ఎంపతి అన్నమాట. అవును, ఆధునిక సైకాలజీలో దీనినే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంపతి అంటారు. ప్రజల బాధను తన స్వంత బాధగా భావించే ఈ అనంతమైన సహానుభూతి లక్షణమే ఆయనను ఒక దేవుడిగా, గొప్ప రాజుగా నిలబెట్టింది. ఓకే, ఒక వ్యక్తి చాలా మంచివాడు, దయగలవాడు, అందరినీ అర్థం చేసుకుంటాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా ఒక రాజ్యాన్ని నడపాలంటే కేవలం మంచితనం ఉంటే సరిపోదు కదా. అవును, ఖచ్చితంగా సరిపోదు. విపరీతమైన కార్యనిర్వహణ నైపుణ్యం, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, వనరులను కాపాడుకోవాలి. ఆ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ రామ ఎలా ఉండేదంటారు? సనాతన ధర్మం కేవలం మంచితనంతో చేతులు కట్టుకుని కూర్చోవడం నేర్పదు. ఒక పాలకుడుగా రాముడు అత్యంత సమర్థుడు. ఆయన సందృష్ట వ్యయ కర్మవిత్. అయితే తనకున్న వనరులను, ఆర్థిక వ్యవహారాలను అత్యంత పొదుపుగా, వ్యూహాత్మకంగా ఎలా వాడాలో తెలిసిన మాస్టర్ అడ్మినిస్ట్రేటర్. అలాగే గుప్త మంత్రః, అంటే తన వ్యూహాలను, రహస్యాలను శత్రువులకు ఏమాత్రం తెలియకుండా అత్యంత జాగ్రత్తగా దాచుకోగల మేధావి. ఇదొక కొత్త కోణం కదా. అంటే ఒకవైపు అనంతమైన కరుణ, మరోవైపు అత్యంత పకడ్బందీ అయిన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అవును, అంతేకాదు ఆ త్యాగ సంయమ కాలవిత్, అంటే కాలాన్ని బట్టి ఎప్పుడు దేనిని వదులుకోవాలో, ఎప్పుడు దేనిని గట్టిగా పట్టుకోవాలో తెలిసిన ప్రాక్టికల్ విజ్ఞత ఆయన సొంతం. వావ్. వీటన్నిటినీ ఒకేసారి మేనేజ్ చేయడానికి ఆయనకు అద్భుతమైన మానసిక ఆరోగ్యం ఉండేది. దానినే అరోగః అంటారు. అంటే చింతలు, అనవసరమైన ఆందోళనలు లేని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మానసిక స్థితి. అంటే ఓవర్ థింకింగ్ లేకుండా. కరెక్ట్. అందుకే ఆయన ముఖంపై ఎలాంటి మనోవికారాలు కనిపించవు. ఎంతటి కష్టమొచ్చినా తన ఫీలింగ్స్ బయటపడకుండా అదుపు చేసుకోగల ఆ నిబ్బరాన్ని, ఆ పోకర్ ఫేస్ ని సంవృతాకారః అంటారు. అమేజింగ్. అంటే ఇది కేవలం మంచివాడిగా ఉండటం మాత్రమే కాదు, అత్యంత సమర్థవంతమైన పాలకుడిగా, అద్భుతమైన మేనేజర్గా, ఎవరూ ఛేదించలేని మానసిక దృఢత్వం కలిగిన వ్యక్తిగా ఉండటం అన్నమాట. అవును, ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ లీడర్షిప్ అండ్ కాగ్నిటివ్ మాస్టరీ. ఈ గ్రంథంలో వివరించిన ఈ లక్షణాలు చూస్తుంటే అసలు ఒక మనిషి మెదడు ఇంత పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తుంది అని ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం మరొకటుంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ మానసిక సుగుణాలు ఆ శ్రీరామచంద్రుని వ్యక్తిత్వమనే మహాసముద్రంలో కేవలం ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. వాల్మీకి మహర్షి ఆయన్ని అనంతగుణాభిరాముడు అని వర్ణించారు. అనంత గుణాభిరాముడు అంటే ఆయన గుణాలకు, ఆయన మానసిక సామర్థ్యానికి అంతులేదనమాట కదా. అవును, ఆయన గుణాలను లెక్కించడమంటే ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం లాంటిది. ఆయన సహనానికి, ఆ భూదేవి గాంభీర్యానికి, ఆ మహాసముద్రం ధైర్యానికి ఆ హిమాలయ పర్వతాలు మాత్రమే సాటిరాగలవు. నిజంగా అద్భుతమైన పోలిక.
ఒకవైపు నిరుపేదైన త్రిజటుడితో పరిహసించేంత లాలిత్యం, మరోవైపు ముల్లోకాలను గడగడలాడించిన రావణుడిని ఎదిరించే పరాక్రమం, ఇంకోవైపు తన జీవితాన్ని తలకిందులు చేసిన కైకేయిని క్షమించే విశాల హృదయం, ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండటమనేది సనాతన ధర్మం సృష్టించిన ఒక అద్భుతమైన సైకలాజికల్ బ్లూ ప్రింట్. వింటుంటేనే రోమాలు నిక్కపొడిచి పన్నున్నాయి. ఈ విశ్లేషణ చూస్తుంటే వాల్మీకి రామాయణం అనేది ఎప్పటికో జరిగిన ఒక కథలా కాకుండా ఈనాటి ఆధునిక జీవితాలకు, మన స్ట్రెస్ మేనేజ్మెంట్కు ఖచ్చితంగా అన్వయించుకోదగిన ఒక మాస్టర్ సైకలాజికల్ మాన్యువల్ లాగా అర్థమవుతోంది. అందుకే రాజేంద్ర శర్మ గారు తమ గ్రంథం ద్వారా ఈ తరానికి ఒక అత్యంత ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మమే గనక ఒక మనిషి రూపం దాల్చి ఈ భూమిపై నడిస్తే అది ఖచ్చితంగా రాముడే అవుతాడు. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మాన్ని మనం మతపరంగా చూడాల్సిన పనిలేదు. అదొక అత్యున్నతమైన జీవన విధానం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనకు ఎలాంటి కష్టాలు వచ్చాయి అన్నది కాదు ముఖ్యం, ఆ పరిస్థితులను ఏ మనస్తత్వంతో ఎదుర్కొంటున్నాం అన్నదే ముఖ్యం. కరెక్ట్. అడవులకు వెళ్లిన రాముడు ఏ రోజూ తలవంచుకోలేదు. ఎందుకంటే ఆయన బయట జరిగే పరిస్థితులకు బానిస కాదు. తన మనస్సు అనే సామ్రాజ్యానికి ఆయనే తిరుగులేని చక్రవర్తి. తన మనస్సుకు తానే చక్రవర్తి. ఎంత అద్భుతమైన శక్తిమంతమైన మాట ఇది. సో మనం ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఈ గ్రంథం నుంచి నేర్చుకున్న ఈ సైకాలజీని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల ఆధారంగా ఒక బలమైన ఆలోచనను నేను పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. తనకు ఏమాత్రం సంబంధం లేని అత్యంత అన్యాయమైన 14 ఏళ్ల వనవాస శిక్ష పడినప్పుడే రాముడు అంతటి అజేయమైన మానసిక స్థిరత్వాన్ని, కరుణను చూపించగలిగాడు. ఆ అడవులు, ఆ కష్టాలు ఆయన మనసును ఏమీ చేయలేకపోయాయి. నిజమే. మరి మనందరి రోజువారీ జీవితాల్లో మనం ఎదుర్కొనే చిన్న చిన్న ఆందోళనలను, ఆఫీస్లో టెన్షన్లను, ఇతరులనే మాటలను, అంటే రోజువారీ మనకు మనమే సృష్టించుకునే ఈ మానసిక వనవాసాలను జయించడానికి ఆ రామచంద్రుని అద్భుతమైన మనస్తత్వంలో కనీసం 1% ఎందుకు అలవర్చుకోకూడదు? చాలా మంచి పాయింట్ అండి. ఒకసారి లోతుగా ఆలోచించండి. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆ మానసిక వనవాసం ఏమిటి? ఆ విపత్కర పరిస్థితుల మధ్యలో ఆత్మనిగ్రహంతో ఉంటున్నామా? అక్కడ మన మనస్సును మనం శాసిస్తున్నామా, లేక ఆ పరిస్థితులు మన మనస్సును శాసిస్తున్నాయా? ఇది నిజంగా ప్రతి ఒక్కరిని మేల్కొలిపే ఆత్మవిమర్శనాత్మక ప్రశ్నండి. మనందరం మన మనసులను జయించే ఆ శక్తిని పెంపొందించుకోవాలి. ఆ అనంత గుణాభిరాముని అజేయమైన మనస్తత్వం మనందరికీ మార్గదర్శకం కావాలని ఆశిద్దాం. స్వస్తి. శుభం భవతు. మన జీవితాలను మార్చే మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.